కాళోజీ కళాక్షేత్ర ప్రాంగణానికి వచ్చిన తర్వాత పద్మవిభూషణ కాళోజీ నారాయణరావు గారి విగ్రహావిష్కరణ చేయటం జరిగింది. ఒక వసంతం పూర్తి చేసుకున్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని హనుమకొండ జిల్లా పర్యటనలో భాగంగా వివిధ సంక్షేమ కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చేశారు. పద్మవిభూషణ కాళోజీ కళాక్షేత్ర ప్రవేశ ద్వారాన్ని రిబ్బన్ కట్ చేసి గౌరవ సీఎం గారు ఆడిటోరియంలోకి రావటం జరిగింది. ఆ తర్వాత కాళోజీ నారాయణరావు గారి జీవిత విశేషాలు కనిపించే విధంగా, ప్రతిబింబించే విధంగా ఏర్పాటు చేసినటువంటి ఆర్ట్ గ్యాలరీ, ఒక ఫోటో ఎగ్జిబిషన్ని గౌరవ సీఎం గారు చూడటం జరిగింది. అందులో అనేక విశేషాలు ఉన్నటువంటి అపురూప చిత్రాలను అందులో ప్రదర్శించారు. వాటిని చూసిన తర్వాత అక్కడి నుండి వారికి లభించినటువంటి పురస్కారాలు, కొన్ని వారి జీవితకాలంలో వేలకు వేలు పురస్కారాలు, అభినందనలు, సత్కారాలు, అవార్డులు అవన్నీ కూడా వారు అందుకున్నారు. కొన్ని అవార్డులని, కొన్ని ప్రశంసాపత్రాలని ఆ ఆర్ట్ గ్యాలరీలో పెట్టడం జరిగింది. ఆర్ట్ గ్యాలరీలో పెట్టినటువంటి ప్రశంసాపత్రాలలో పద్మవిభూషణ, తామ్రపత్రం, అదేవిధంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వారికి దక్కినటువంటి గౌరవానికి సంబంధించిన అభినందన పత్రాలు ఇవన్నీ కూడా గౌరవ సీఎం గారికి కాళోజీ ఫౌండేషన్ నుండి గౌరవ విద్యార్థి గారు, అలాగే శ్రీ పొట్లపల్లి శ్రీనివాస్ గారు, ఇతర కాళోజీ ఫౌండేషన్ మిత్రులు గౌరవ సీఎం గారికి వివరించడం జరిగింది. అక్కడి నుండి సీఎం గారు నేరుగా కాళోజీ కళాక్షేత్ర ప్రాంగణంలోనికి, ఆడిటోరియంలోనికి వస్తారు. కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ 90 కోట్ల వ్యయంతో నిర్మించిన అత్యంత అధునాతన సౌకర్యాలు కలిగినటువంటి ఆడిటోరియం. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇంత అద్భుతమైనటువంటి కళా ప్రాంగణం లేదన్న అతిశయోక్తి కాదు. ప్రపంచ స్థాయి వేదికలకు తీసిపోని విధంగా ప్రతి విషయంలోనూ అత్యంత జాగ్రత్తగా, ఎంతో ప్రామాణికంగా వీటన్నిటినీ కూడా రూపొందించడం జరిగింది. ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు మన ప్రియతమ ముఖ్యమంత్రి, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు మంత్రివర్యులు, ఉమ్మడి జిల్లా నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సోదరి సీతక్క గారు, సోదరి కొండా సురేఖ గారు, అలాగే ఇతర శాసనసభ్యులు, లోక్సభ సభ్యులు, శాసన మండలి సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ వెంకటరామరెడ్డి గారు కూడా, అధికారులు అందరూ కూడా ఈ అద్భుతమైనటువంటి కళా ప్రాంగణాన్ని ఒక అందమైనటువంటి సౌధంగా రూపొందించారు. కాళోజీ పేరిట నిర్మించినటువంటి కళాసౌధం కేవలం వరంగల్ జిల్లా కళాకారులకు మాత్రమే కాకుండా రాష్ట్ర స్థాయిలో ఒక అంతర్జాతీయ స్థాయి కార్యక్రమం ఏదైనా నిర్వహించాలి అంటే దానికి తగ్గ అన్ని సౌకర్యాలు ఎక్కడుంటాయి అంటే నిస్సందేహంగా ఈరోజు మన వరంగల్లో, హనుమకొండలో కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ నిర్మించినటువంటి కాళోజీ కళాక్షేత్రం అనే చెప్పాలి. గౌరవ శాసనసభ్యులు, స్థానిక శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి గారు, అలాగే పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ గారు వెంకటరామరెడ్డి గారు, పట్టణాభివృద్ధి సంస్థ అధికారులందరూ కలిసి ఈ కళాసౌధాన్ని నిర్మించి వరంగల్ ప్రజలకు ఒక అందమైన కానుక అందించారని మనం చెప్పుకోవచ్చు. గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి సాదర స్వాగతం. నిజాం నిరంకుశ పాలన మీద కలం ఎక్కుపెట్టిన ప్రజాకవి, స్వాతంత్ర సమరయోధుడు పద్మవిభూషణ కాళోజీ నారాయణరావు తెలంగాణ లోపటి సాహిత్య, సాంస్కృతిక, సామాజిక ఉద్యమాలన్నిటికీ గౌరవ
ప్రభుత్వ సలహాదారు మాన్యశ్రీ వేం నరేందర్ రెడ్డి గారికి సాదర స్వాగతం. పెద్దలు గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మాన్యశ్రీ అనుమల రేవంత్ రెడ్డి గారికి సాదర స్వాగతం. కాళోజీ ఫౌండేషన్కు చెందినటువంటి ప్రతినిధులందరికీ నమస్సులు అర్పిస్తూ వారందరితో కలిసి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి పుష్పగుచ్చాన్ని అందిస్తున్న ఆచార్య బన్నా ఐలయ్య గారు, ఇతర కాళోజీ ఫౌండేషన్ సభ్యులు, ఒక విజన్ ఉన్న నాయకుడు గౌరవ మంత్రివర్యులు కొండా సురేఖ గారికి సాదర స్వాగతం. ఒక విజన్ ఉన్నటువంటి నాయకులు, విజనరీ నాయకులు డాక్టర్ అంపశయ్య నవీన్ గారు శాలువాతో సత్కారం చేస్తూ ఉన్నారు. విఆర్ విద్యార్థి గారు, ఒక అందమైనటువంటి సౌధాన్ని, ఒక స్వప్న సౌధాన్ని, ఎందుకంటే వరంగల్ ప్రజల చిరకాల కోరిక ఇది. నిర్మించినటువంటి మహాకవి కూడా అవనిపై జరిగేటి అవకతవకలు చూసి ఎందుకో ఆ హృదయం ఎప్పుడూ జలజలా కన్నీరు కాల్చేది. ఆనందం వచ్చినా కష్టం వచ్చినా కన్నీళ్లు ఆపుకోకుండా ఒక పసివాడిలా ఆవేదన పడ్డ మహాకవి కాళోజీ ఆయన తన కోసం కాదు, సమాజం కోసం ఆవేదన పడ్డారు. గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులకు, పొన్నం ప్రభాకర్ గారికి, మంత్రివర్యులకు, సోదరి కొండా సురేఖ గారికి, సీతక్క గారికి, మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారికి, ప్రభుత్వ గౌరవ సలహాదారులందరికీ నమస్సులు అర్పిస్తూ దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాం. దయచేసి అందరూ కూర్చుంటే కాళోజీ నారాయణరావు పుట్టుక నీది చావు నీది బతుకంతా లోకానిది అని చెప్పినటువంటి మహనీయుడు, మహానుభావుడు. అతను అక్షరావేశాలు దిగజిమ్ముల నిప్పు కణిక. అతను దురహంకారంపై ఎగిరిన ధిక్కార పతాక. అతను తెలంగాణ భాషా యాసన ఆత్మగీతిక. ధిక్కార స్వరం ప్రజాకవి కాళోజీ. వరంగల్లు చారిత్రక కళామువ్వలు ధ్వనించే ఓరు కల్లు. ఇక్కడి హనుమకొండలో 1000 స్తంభాల గుడి, అణగారిన శ్రమజీవుల కళాఖండ సృష్టికి ప్రతీక. దక్షిణ భారతదేశంలోనే తలమానికంగా నిలిచిన కాకతీయుల కోటలో కళా తోరణాలు, స్వయంభూ దేవాలయం, శృంగారపు బావి ప్రధాన ఆకర్షకాలు. రేచర్ల రుద్రయ్య నిర్మించిన రామప్ప ఆలయం శిల్పకళా వైభవానికి సజీవ సాక్ష్యం. ఇంతటి ప్రాముఖ్యం కలిగిన ఈ చారిత్రక ప్రదేశాన్ని సందర్శించేందుకు వచ్చిన కవులు, కళాకారులు, నడుస్తున్న బతుకంతా దేశానిదైన ప్రజాకవి పద్మవిభూషణ్ కాళోజీని తప్పకుండా కలిసేవారు. ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్భవించిన ఉద్యమంలో అక్షరాయుధాలతో అలుపెరగక కదం తొక్కిన కలం యోధుడు కాళోజీ. అసలు పేరు రఘువీర్ నారాయణ లక్ష్మీకాంత్ శ్రీనివాసరావు రామరాజా కాళోజీ. ప్రజలందరికీ కాళోజీ నారాయణరావు, కాళోజీ కాళన్నగా చిరపరిచితుడు. కాళోజీ ప్రజాకవిగా కాలాన్ని శాసించిన కలం యోధుడు. పోరుగడ్డ ఓరుగల్లులో భగభగమండే నిప్పు కణంలా ఎగసిన కాళోజీ దావానలంగా మారి తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూది వీర తెలంగాణ నుదుట సింధూరమై మెరిశారు. దశాబ్దాల కాలంగా 3.5 కోట్ల తెలంగాణీయుల ఆశలు, ఆకాంక్షలు, కలలను తన కళ్లలో మోసిన మహాస్వాప్నికుడు కాళోజీ. తన ఉనికి మనికి స్వేచ్ఛా తెలంగాణ కోసమే అంకితం చేసిన కవి కాళోజీ. తెలంగాణ వైతాళికులు నిత్య ప్రాతస్మరణీయులు. కాళోజీ 1914 సెప్టెంబర్ 9న
కర్ణాటక రాష్ట్రం బీజాపూర్ జిల్లా రట్టిహళ్లి గ్రామంలో జన్మించారు. తదనంతర కాలంలో కాళోజీ కుటుంబం వరంగల్ జిల్లాకు తరలివచ్చి మడికొండలో స్థిరపడింది. తల్లి రమాబాయమ్మ కన్నడింటి ఆడపడుచు. తండ్రి కాళోజీ రంగారావు మహారాష్ట్రీయుడు. సోదరుడు కాళోజీ రామేశ్వరరావు ఉర్దూ కవి. 1940లో రుక్మిణీబాయితో కాళోజీ వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు జన్మించాడు. పేరు రవికుమార్. నిజాం నిరంకుశ రాజ్యాన్ని ప్రతిఘటించడం మొదలు నక్సలైట్లపై హింసను ఖండించే వరకు కాళోజీ అలుపెరగని పోరాటం చేశారు. ఆర్య సమాజ్ కార్యకలాపాలు, గ్రంథాలయోద్యమం, ఆంధ్ర మహాసభ, భారత స్వాతంత్ర్య పోరాటం, పౌర హక్కులు, తెలంగాణోద్యమం, ఇలా ఏ ఉద్యమాన్నైనా సరే కాళోజీ ఆహ్వానించి తమలో ఆవాహన చేసుకునేవారు. తెలంగాణ భాష, యాస కడదాకా కాళోజీది ఇదే గోస. తెలంగాణ భాషపై ఎవరు చిన్నచూపు చూసినా సహించేవారు కాదు. అసలు తెలంగాణ మాండలికం అనడమే తప్పు. తెలంగాణ భాష అనాలే అని గొంతెత్తినోడు కాళోజీ. ఎవరి భాష వాడు రాయాలి. ఇట్లా రాస్తే అవతలోకి తెలుస్తుందా అని అనుడే మనను మనం తక్కువ చేసుకున్నట్టు. భాష రెండు తీర్లు. బడి పలుకుల భాష, పలుకుబడుల భాష. తెలంగాణది పలుకుబడుల భాష అని కుండ బద్దలు కొట్టినట్టు సూత్రీకరించిన తెలంగాణ భాష్యకారుడు కాళోజీ. నా భాష, నా యాస, నా బతుకు. నా తెలంగాణ ప్రజల పట్ల సభ్యత చూపని వారితో నాకేం సభ్యత అని నిర్మోహమాటంగా చెప్పిన అసలు సిసలు తెలంగాణీయుడు కాళోజీ. కాళోజీ కడ ఊపిరి దాకా కలం పట్టిన, ఉద్యమ బాట పట్టిన ప్రజల కోసమే. తన బతుకు పుస్తకంలో అన్ని పేజీలు తెలంగాణ ప్రజల కోసమే పరితపించాయి. మరణశయ్యపై కొన ఊపిరితో ఉన్నప్పుడు తెలంగాణ వస్తదా అని ఆర్తిగా అడిగిన తెలంగాణ బిడ్డ కాళోజీ. 2002 నవంబర్ 13న కాళోజీ తన తెలంగాణ రాష్ట్ర సాధన కళ సాకారం కావడం చూడకుండానే కనుమూశారు. ప్రముఖ రాజకీయ నాయకుడు జయప్రకాష్ నారాయణ్ మరణించినప్పుడు కవి కాళోజీ పుట్టుక నీది, సాగు నీది, బతుకంతా దేశానిది అన్నాడు. కాళోజీ జీవితానికి ఇది సంపూర్ణంగా అనువర్తిస్తుంది. పుట్టుక చావులు కాకుండా బతుకంతా తెలంగాణకిచ్చిన మహనీయుడు. కాళోజీ జయంతి సెప్టెంబర్ 9వ తేదీని తెలంగాణ భాషా దినోత్సవంగా ప్రభుత్వం ఆచరిస్తోంది. కాళోజీ గారి కళాక్షేత్రాన్ని కూడా పూర్తి చేసి కాళోజీ గారి గౌరవాన్ని నిలబెట్టే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. భంగపడ్డ తెలంగాణకు తొలిపొద్దు లాంటి వాడు మహాకవి కాళోజీ. తెలంగాణ ప్రజల భావస్వేచ్ఛ కోసం పోరాటాన్ని నడిపినట్టు గొప్ప కవి. వారి ఆలోచనలు ముందు తీసుకొని పోతూ నా గొడవ అని వారు రాసినటువంటి పుస్తకం ద్వారా వచ్చినటువంటి అనేక రకాలైన అంశాలని పరిగణలో తీసుకొని ఈ పాలన కొనసాగుతుందని చాలా స్పష్టంగా తెలియజేస్తాం.